శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 3వ తారీఖున మేషరాశిలో అశ్విని నక్షత్రంపై సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు. Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. భరణి నక్షత్రం మీదకి సంచరించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి? కన్యా రాశి వారికి శుక్రుడు బాధకుడు, కన్యా రాశి వారికి గురువు బాధకుడు, అలాగే కుజుడు యొక్క రాశిలో ఉండడం వల్ల కుజుడు కూడా పరమశత్రు గ్రహం. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ గురుగ్రహం వల్ల ఈ కన్యా రాశి వారికి ఇబ్బందులు నష్టాలే తప్ప లాభం అయితే ఏమీ జరగదు. అయితే శుక్రగ్రహ నక్షత్రం మీదకి రావడం వల్ల మరి శుక్రుడు ఈ రాశి వారికి ధన భాగ్యాధిపతి అవడం వల్ల కంపల్సరిగా ఒక అదృష్టకరమైనటువంటిది, సంతోషకరమైనటువంటిది రావడం ఏదన్నా జరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి. గురువు అష్టమంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి అధికారుల నుంచి నిరాదరణ ఏర్పడుతుంటుంది. అలాగే ఈ జాతకులు స్త్రీలైతే భర్త యొక్క నిరాదరణకి గురి అవుతారు. సరిగ్గా భర్త ఈవిడ కోసం పట్టించుకోకపోవడం, రెస్పాన్సిబిలిటీగా ఉండకపోవడం, లేదంటే భర్త వేరే వ్యవహారాలతో వేరే వాళ్ళని ఆశ్రయించి ఈమెను నెగ్లెక్ట్ చేయడం జరిగే అవకాశం ఉంది. సో అలాగే మరి కుజుడు యొక్క రాశిలో ఉండడం వల్ల మరి అనుకోని ఇబ్బందులు, అవమానాలు, అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో అయితే మరి ప్రస్తుతం శుక్రగ్రహ నక్షత్రంలోకి రావడం వల్ల కంప్లీట్గా మరి శుక్రగ్రహ ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒక విధంగా శుక్రుడు ఈ రాశి వారికి ధన భాగ్యాధిపతి చతుర్థ భావంలో ఉండడం జరిగింది. అంటే శుక్రుడి యొక్క భావాలు, ఏ భావాలకు ఆధిపత్యం వేస్తాడో ఆ భావాలు, ఏ భావంలో ఉన్నాడో ఆ భావ ఫలితాలు, అలాగే తన యొక్క సహజ కారకత్వాలు అంటే ధనం, అదృష్టం, కంఫర్ట్స్, వాహనాలు, విలాసవంతమైన భవనాలు, బంగారు ఆభరణాలు, శుభకార్యాలు, జీవితంలో డబ్బు ఎంత సంపాదించినా దానిని జాతకుడు అనుభవించాలి అంటే జాతకుడికి శుక్రగ్రహ అనుగ్రహం ఉండాలి. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా ఉన్నప్పుడే దాన్ని అనుభవించగలడం. ఈ రెండూ కూడా శుక్రగ్రహ అనుగ్రహంతోనే రావడం జరుగుతుంది. సో అటువంటి శుక్రుడు యొక్క ఫలితాలు గురువు ఇవ్వడం వల్ల 100% మరి జాతకుడికి మరి ధనభావం అంటే కుటుంబ విషయాలు, శుక్రుడు కాబట్టి కుటుంబంలో కుటుంబ సభ్యుల యొక్క సంపద పెరుగుతుంది, కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహం జరగడం కానీ, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, అలాగే కుటుంబం యొక్క పరపతి పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక శుభకార్యం, బంధువులు ఇంటికి రావడం సందడిగా ఉంటుంది. అలాగే 9వ స్థానం భాగ్యస్థానం, మరి భాగ్యాధిపతి 4వ స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు అంటే పెద్దవారి ద్వారా మీకు స్థిరాస్తి లభించడం కానీ, స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వైద్యం కొరకు కానీ, ఉపాధి కొరకు కానీ, బంధువుల్ని కలుసుకునే నిమిత్తం కానీ విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, లేదా పుణ్యక్షేత్రాలు దర్శించవచ్చు. ఏదైనా ఒక ప్రయాణాలు కంఫర్టబుల్గా ఉంటాయి. 4లో శుక్రుడు ఉన్నప్పుడు గృహంలో సౌకర్యాలు పెరుగుతాయన్నమాట గురుగ్రహ అనుగ్రహం వల్ల. కాబట్టి ఆధునిక వసతులతో కూడుకున్నటువంటి వంటగది ఏర్పాటు చేసుకోవడం, అలాగే గృహంలో ఆధునిక వస్తువులు అంటే వాషింగ్ మిషను, లేదంటే ఫ్రిడ్జ్ లాంటి, ఏసీ లాంటి, ఇంకా ఇప్పుడు బెటర్గా ఏంటంటే
పాత్రలు తోమే మిషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి మరి ఇది ముఖ్యంగా శుక్రుడు వంటగది దాని యొక్క ఆధునీకరణలో ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తుంటాడు. అందువల్ల ఈ డిష్ వాషింగ్ మిషన్ కూడా ఈ సందర్భంలో మరి కొనుక్కోవడం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఆధునిక పరంగా ఉంటుంది. అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఒక గృహంలో వంటగది ఎంత ఆధునీకరంగా, ఎంత శుభ్రంగా, ఎంత స్పెషల్గా ఉంటుందో ఆ ఇంట్లో యజమానురాలు అనేటువంటి స్త్రీకి కూడా అంత ఆరోగ్యంగాను, అంత ఆనందదాయకరంగాను ఉంటుంది. అలాగే ధనం కూడా ఆ గృహంలో నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే అందరికీ ఆరోగ్యం కూడా కలుగుతూ ఉంటుంది. వంటగది చూస్తే చాలా చికాకు పుట్టి విధంగా ఉందనుకుందాం. బహుశా ఆ సింకలు దరిద్రంగా ఉండి, పాత్రలు అడదిడ్డంగా ఉండి, ఈ పొయ్యి సరిగ్గా ఎలిగి చికాకు పెట్టి పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చెప్పొచ్చు. ఆ స్త్రీ అనారోగ్యంతో ఉందని చెప్పొచ్చు. అలాగే ఆ గృహ యజమాని ధనానికి ఇబ్బంది పడుతున్నాడని, వ్యసనాలు పరుడై ఉన్నాడని చెప్పొచ్చు. సో అందువల్ల ఏంటంటే మరి శుక్రుడు వంటగది ఈ స్త్రీల యొక్క ఆరోగ్యం 100% ముడిపడి ఉంటుంది. కాబట్టి 99% ఈ కన్యా రాశి వారికే శుక్రుడు యొక్క ప్రభావం, అంటే చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే శుక్రుడు కన్యా రాశిలో నీచపడతాడు, గురువేమో బాధకుడు. అటువంటి బాధకుడు శుక్రుడిని ఆశ్రయించడం వల్ల కంపల్సరిగా మీలో ఉన్నటువంటి మైనస్లు పైకి తీసుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని బాగు చేసే ప్రయత్నం జరుగుతుంది. గురువు ఎప్పుడు కూడా గుణపాఠం నేర్పుతాడు, జాతకుడిని మంచి మార్గంలో పెడతాడు. ఈ మంచి మార్గంలో పెట్టే ప్రయత్నంలో దానికి సంబంధించిన పనిష్మెంటు, ఒక క్రమశిక్షణ, ఒక గుణపాఠం నేర్పడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ప్రస్తుతం ఈ రాశి వారు నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి శుక్రగ్రహ గురుగ్రహ అనుగ్రహాల కోసం వంటింటిని శుభ్రంగా చాలా నీట్గా పెట్టుకోండి. ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండే ప్రయత్నం చేయండి వంటగది. సో అలాగే ఎప్పుడూ వంటగదిలో ఒక లైట్ వెలుగుతుండే విధంగా, వీలైతే ఎరుపు రంగు బల్బు వెలుగుతుండే విధంగా పెట్టుకుంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వైవాహిక జీవితానికి ఉన్నటువంటి సంబంధించిన సమస్యలు 100% పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రతి శుక్రవారం గృహాన్ని పరిశుభ్రంగా తుడిచి పెట్టడం, సాంబ్రాణి పొగ లాంటిది వేయడం, ఏదో ఒక దైవాన్ని, మీ ఇష్ట దైవాన్ని ఆరాధించడం లాంటివి చేసుకోవడం వల్ల 100% ఈ రాశి వారికి గురుగ్రహ అనుగ్రహంతో శుక్రగ్రహ అనుగ్రహం కలిగి సంతోషకరంగా, ఆనందదాయకంగా, ఆర్థిక పరంగా నిలదొక్కుంటారని ఆశిస్తూ స్వస్తి.